మహాశివరాత్రి సందర్భంగా గోదావరిఖని శివారులోని గోదావరి నది తీరంలో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నదికి పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు ముందస్తుగా వస్తున్నారు. గోదావరి నదిలో లక్షలలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు. గోదావరి నదిలో నీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాగా రామగుండం మున్సిపల్ అధికారులు భక్తుల సౌకర్యాలకు కొరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. నదిలో నీరు లేకపోవడంతో స్నానాలకు ఇబ్బంది లేకుండా పంపులు ఏర్పాటు చేయాలని, అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి సింగరేణి సౌజన్యంతో ఏర్పాటు గదులను వినియోగంలోకి తీసుకొచ్చి మరిన్ని గదులను ఏర్పాటు చేయాలని, అలాగే రాత్రి వేళలో ఇబ్బందులు పడకుండా లైట్లు ఏర్పాటు చేసి రహదారిపై దుమ్ము లేవకుండా నీటిని స్ప్రే చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని శుభ్రం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు భక్తులు కోరుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిఖని శివారులోని గోదావరి నది తీరంలో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నదికి పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు ముందస్తుగా వస్తున్నారు.